ప్రైజ్ ద లార్డ్. అనుదిన దేవుని వాక్యము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోను మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట: నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును వెడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. మన దైనందిన జీవితాలలో మనం ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క తోడు కావాలి, మనుషులు నాకు తోడుగా ఉండాలి అని మనం కోరుకుంటాం. అయితే ఈ లోకంలో ఉన్న మనుషులు ఎంతమంది మనతో ఉన్నా, ఎవరు మనతో ఉన్నా, మన జీవితాలలో ఎటువంటి ధైర్యము, ఎటువంటి నెమ్మది కలుగదు. ఎప్పుడైతే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడో, ఆయన మన దైనందిన జీవితాలలో మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి మనని విడిపిస్తాడు. మనం కృంగిపోతున్న పరిస్థితులలో నుంచి ప్రభువు మనని లేవనెత్తుతాడు. పేతురు సముద్రంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనతో కూడా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు చెయ్యి పట్టి మునిగిపోతున్న పేతురును సముద్రంలో నుంచి పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా గలిలయ సముద్రం మీద యేసును ఆయన శిష్యులను ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు పడవలో అకస్మాత్తుగా గాలి తుఫాను రేగినప్పుడు ఆ వాడ మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది. అప్పుడు ఆ వాడలో, ఆ పడవలో, ఆ ప్రయాణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో ఉన్నారు గనుక ఆయన గాలిని గద్దించి తుఫానును అణిచి వారికి క్షేమాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా వచ్చేటువంటి గాలుల్లాంటి, తుఫానుల్లాంటి శ్రమలలో ప్రభువు నీతో ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన గాలులను గద్దించి తుఫానులను అణిచివేసి నీకును నీ కుటుంబానికి ఆయన నెమ్మదిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక మనుషుల సహాయం కోసం కాక, రాజులను ఆశ్రయించక, సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు వారి యొక్క తోడును కోరుకుంటూ ఆయన ఉన్నతమైనటువంటి క్షేమాన్ని, ఆదరణను పొందుదుముగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వోన్నతుడా, ఈ ఉదయకాలం ఈ మాటలు వినుచున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని, నిశ్చయముగా ఎవరైతే ఒంటరితనంలో, అరణ్య రోదనలో, అయా గాలి, సముద్రము, తుఫానుల్లాంటి అలల మధ్యలో చిక్కుబడి ఉన్నారో నిశ్చయంగా వారిని ఆదరించండి. వారి మీద వీచుచున్న గాలులు గద్దించండి, తుఫానులను అణిచివేసి నెమ్మదికరమైన, క్షేమకరమైన స్థితి బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.